నమస్తే అందరికీ. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. పిఎస్ వెబ్సైట్ అయితే మనకి అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి సరిగ్గా అయితే వర్క్ అయితే చేయట్లేదు. ఈ వీడియోలో మీకు ఏ టైంలో వెబ్సైట్ పనిచేస్తుందనేది మీకు షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ అప్డేట్ అనేది జనవరి 15 నుండి అయితే రావడం జరిగింది. అప్పటి నుండి వెబ్సైట్ అనేది సరిగ్గా పనిచేయడం లేదు. అప్పుడప్పుడు పని చేసినా కూడా ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు అయితే రకరకాల ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. కేవలం వెబ్సైట్ అప్డేట్ వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక వారం రోజుల నుండి అయితే వెబ్సైట్ని ఏ టైంలో పనిచేస్తుందని అయితే గమనించడం జరిగింది. అయితే ప్రతిరోజు కూడా మనకి ఉదయం 9 గంటల లోపల మీరు ఎర్లీ మార్నింగ్ నుంచి ఉదయం 9 గంటల లోపల మాత్రమే అయితే వెబ్సైట్ అనేది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. ఆ తర్వాత మనకి వాళ్ళు అప్డేట్ చేయడం వల్ల లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల అంటే నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను. కాకపోతే ఎక్కువ శాతం అప్డేట్ వల్లే మనకి ఇటువంటి ప్రాబ్లం అయితే వస్తుందని నాకు క్లియర్గా అయితే అర్థం అవడం జరిగింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మాత్రం పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది కాబట్టి నేను ఈ విషయం అయితే మీకు చెప్తున్నాను. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే చాలా స్పీడ్గా అయితే వర్క్ అయితే అవుతుంది. మీరు ఎటువంటి అప్డేట్ కానీ లేదా ఫైనల్ సెటిల్మెంట్ కానీ చేసుకునేవారు ఎవరైనా సరే మార్నింగ్ టైంలో 9 లోపు అయితే ఖచ్చితంగా వర్క్ అయితే అవుతుంది. తర్వాత వర్క్ అయితే అవ్వడం లేదు. మీరు ఇక్కడ చూడవచ్చు, నేను ఒకరికి ఫైనల్ సెటిల్మెంట్ అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫామ్ 19 అలాగే ఫామ్ 10C ఈ రెండు అయితే అప్లై చేయడం జరిగింది. మీరు గ్యాప్ కూడా మీకు ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ 3 మినిట్స్ మాత్రమే మనం 2 ఫామ్ని సబ్మిట్ చేసడానికి మనకి ఓన్లీ 3 మినిట్స్ గ్యాప్లో మనకి 2 కూడా సబ్మిట్ అయిపోయింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్గా అయితే వర్క్ అవుతుంది అనేది. కాబట్టి ఈ విషయాన్ని మీతో పాటు ఎక్కువ మందికి ఉపయోగపడేలా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఈపీఎఫ్కి సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ, నాకు ఏదైనా సూచనలు చెప్పాలనుకున్నా కానీ కామెంట్ సెక్షన్లో కానీ, నా వాట్సాప్ నెంబర్కి కానీ పర్సనల్గా మీరు మెసేజ్ చేయవచ్చు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.